హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ పార్ట్స్ అన్ని రెడీ చేసి పెట్టానండి. నేను వీటిని షోల్డర్ జాయిన్ చేసి గల్ల పట్టి హ్యాండ్స్ సైడ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేస్తాను అనేది నేను నా మెథడ్లో మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని నేను షోల్డర్ జాయిన్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్న ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ పెట్టుకొని ఫస్ట్ కాజా పట్టి సెకండ్ షోల్డర్కి ఉక్కు పట్టు వచ్చేటట్టు పెట్టుకుంటే కరెక్ట్గా రివర్స్ కాకుండా కరెక్ట్ వస్తుందండి. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ తర్వాత మనం ఇప్పుడు గల్లపట్టి కుట్టుకుందాము. నేను ఈ విధంగా క్రాస్ పీసులు అయితే కట్ చేసుకుంటున్నాను గల్లపట్టి కోసమని. చూడండి ఫ్రెండ్స్, నేను వీటిని క్రాస్ పీసులను ఒకదానిపైన ఒకటి పెట్టుకొని స్ట్రేట్గా అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను. క్రాస్ పెట్టని అవసరం లేదండి, ఈ విధంగా పెట్టుకుంటే కూడా క్రాసే అవుతుంది. నేను మీకు వీటిని రెడీ చేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకదానిపైన ఒకటి పెట్టుకొని స్ట్రేట్గా అయితే నేను కుట్టు అయితే వేస్తున్నాను. ఈ విధంగా ముక్కలన్నీ మనం జాయింట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు కరెక్ట్గానే వస్తాయి. నేను ఈజీగా ఉంటుంది, కొత్త వారికి అయితే ఈజీగా అర్థమవుతుంది. క్రాస్గా పెట్టుకొని క్రాస్ స్టిచ్ చేసుకోని అవసరమే లేదు. పీస్లన్నీ స్ట్రైట్గా కటింగ్ చేసుకొని స్ట్రైట్ కుట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఇది ఎంత మనకు కావాల్సినంత అయితే పీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి కాజా పట్టి సైడు బ్లౌజ్ పెట్టుకొని బ్లౌజ్ రైట్ సైడ్ వైపున ఈ క్లాత్ పెట్టుకొని నేను పాదం ఖర్చు వెడల్పుతోటైతే స్టిచ్ అయితే వేస్తున్నాను. సాగదీయకూడదండి, మామూలుగా పెట్టేసుకొని కొద్ది కొద్దిగంత బిగినర్స్ కోసం అయితే కొద్దిగంత పట్టుకుంటూ జరుపుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. సాగదీయకూడదు గల్లపట్టిని. ఈజీగా సింపుల్గానే అయిపోతుంది. ఈ రౌండ్ తిరిగే దగ్గర మెల్లగా కొంచెం పట్టుకొని పెట్టేసుకోవాలి, వచ్చేస్తుందండి. మనం ఇక్కడ ఏంటంటే పాదం ఖర్చు వెడల్పుతోని మాత్రమే స్టిచ్ అనేది వేయాలి. కుట్టు అక్కడిక్కడ వంకర టింకర కాకుండా మెల్లిమెల్లిగా అయినా సరే పట్టుకొని చేసేసుకోవాలండి. ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత ఈ రౌండ్స్ తిరిగే దగ్గర నేను కత్తెరతోటి కచ్చకాలు అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఈ గల్లపట్టిని నేను ఫోల్డింగ్ చేశాను కదా, ఫోల్డింగ్ అయితే చేశాను. ఇది కాజాపట్టి సైడు మనము అక్కడ మిగిలిన ఒక ½ ఇంచ్ క్లాత్ అయితే ఉంచాం కదా, దాన్ని ఫోల్డింగ్ చేసి లోపలికి మళ్ళీ గల్లపట్టిని నేను చూడండి మళ్ళీ ఇది కుట్టు మందం క్లాత్ అయితే ఉంచుకొని దీనికి నేను ఫోల్డింగ్ చేసేసుకొని అదే క్లాత్ పైన నేను గల్లపట్టి పైననే కుట్టు వచ్చేటట్టు క్లాత్ సమానంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఖర్చు మందం వచ్చేటట్టు నేను కుట్టు అయితే వేస్తున్నాను. ఇప్పుడు కూడా దాన్ని ఆ విధంగానే రౌండ్ షేప్ వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ అయితే వేయాలండి. మొత్తం ఇలాగే బ్లౌజ్ అంతా ఇక్కడ మలిపాను చూడండి, ఉక్కు సైడ్ ఇది. మనం దానికి తర్వాత మలపాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మలిపితే అప్పుడే మలిపేసుకోవాలి కుట్టేటప్పుడు. కుట్టుడు అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది లోపల వైపు ఉండిపోతుంది కదా, దీన్ని మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న క్లాత్ని మలుపుకొని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి, నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనం ఇవి ఫ్రంట్ అండ్ బ్యాక్లు సైడ్స్ స్టిచ్ ఫ్రంట్ అండ్ బ్యాక్లు ఏంటంటే సైడ్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయా, కరెక్ట్ సరిపోయినాయా చూసుకోవాలి. ఇక్కడ చిన్న పీస్ ఎక్స్ట్రా అయింది, తీసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకు చంక దగ్గర హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ప్రెస్ గుర్తు రావాలంటే మనం హ్యాండ్స్ బ్లౌజ్ పార్ట్ యొక్క సైడ్స్ సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే తీసేయాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను రాంగ్ మార్క్ అయితే పెట్టాను కదా, నేను మన కటింగ్ వీడియోలో ఉంటుంది మన ఛానల్లో. హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత నేను రాంగ్ మార్క్ అయితే పెట్టి చూపిస్తాను కదా 2 సైడ్స్కి. ఈ రాంగ్ మార్క్ పెట్టింది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు అయితే పెట్టుకొని జాయింట్లు అనేది వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు పెట్టాను. ఒక సైడ్ కుట్టు అయిపోయిన తర్వాత ఇంకో కుట్టు అయితే వేసుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, దీన్ని కూడా పాదం ఖర్చు వెడల్పుతోటే వచ్చేటట్టు పెట్టుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఈ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు 2 కుట్లు అయితే వేయాలండి కంపల్సరీ. షోల్డర్ దగ్గర హ్యాండ్స్ జాయింట్స్ దగ్గర 2 కుట్లు అయితే వేసుకోవాలి, కుట్టు గట్టిగా ఉండడానికండి. నేను ఒక కుట్టు అయిపోయింది, ఇంకో కుట్టు కూడా వేసేసాను. ఇక్కడ చిన్న పీస్ ఎక్కువైందని దీన్ని కట్ చేశానండి, 2 షోల్డర్లు సమంగా రావడానికి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్కి నేను పెట్టిన రాంగ్ మార్క్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చింది. 2 సైడ్స్ కూడా ఆ విధంగానే వస్తుంది. బిగినర్స్కి ఇది మంచి టిప్ అండి, రివర్స్ కాకుండా
విప్పదీయకుండా ఉండడానికని మంచి టిప్ ఇది. ఈ టిప్ మీరు ఫాలో కండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా మీరు ట్రై చేయండి, మీకు ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది, ఒక్కసారి కూడా రాంగ్ కాదు. మన కటింగ్ వీడియోలోకి వెళ్ళి నేను ఏ విధంగా పెట్టాను అనేది చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధమైన మంచి మంచి టిప్స్ మరెన్నో మీకు చెప్తాను. మన ఛానల్ని ఫాలో కండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో సైడ్ హ్యాండ్ జాయింట్ కూడా అయిపోయింది. దీనికి ఇంకో స్టిచ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు సైడ్స్ అనేది వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇది బ్యాక్ పార్ట్, నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే పెట్టుకొని అయితే నేను మార్కింగ్ పెట్టుకొని సైడ్స్ అయితే వేస్తాను. ఇది బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ చేసుకున్నాను కదా, మెజర్మెంట్ బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్కు సైడ్స్ మార్కింగ్ అయితే పెట్టేసుకుంటాను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వస్తుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోసారి చెక్ చేసుకునే అవసరం లేదండి. చూడండి, ఫోల్డింగ్ మీద పెట్టేశాను, కింద పైన. ఇప్పుడు హ్యాండ్స్ ఆర్మ్ లూజ్ పెట్టుకుంటే సరిపోతుందండి. హ్యాండ్స్ కూడా చూడండి, ఫోల్డింగ్ పైన పెట్టుకొని మార్కింగ్ పెట్టుకొని అదే మార్కింగ్ నుంచి స్ట్రేట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ కూడా అండి ఆ విధంగానే పట్టుకొని ఆర్మ్ లూజ్ మార్కింగ్ పెట్టుకొని చూడండి, సాగదీయొద్దండి కొలత బ్లౌజును. నార్మల్గా పట్టుకొని మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ లూజ్ మార్కింగ్ నుండి నడుము లూజ్ మార్కింగ్ వరకు స్ట్రేట్గా అనేది కుట్టు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాజాపట్టి అండి, కాజాపట్టి ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ పెట్టుకొని బ్యాక్ పట్టి మార్కింగ్ నుండి ఫ్రంట్ పార్ట్ కాజాపట్టి మార్కింగ్ రెండు సమంగా పట్టుకొని స్ట్రేట్ కుట్టు అయితే వేయాలి. వేసిన తర్వాత దాని పక్కనే ఇంకో 4 స్టిచ్లు అయితే వేసుకోవాలండి. చూడండి, నేను ఈ విధంగా అయితే వేస్తున్నాను. దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ మార్జిన్తోనైతే మనకి 4 కుట్లు వేసుకోవాలి. తర్వాత కూడా నేను మళ్ళీ కొంచెం ఖర్చుమందం క్లాత్ అయితే ఉంచుతాను. ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ క్లాత్ అయితే నేను ఎక్స్ట్రా ఉంచుతానండి. ఉంచిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేస్తాను. నేను సైడ్స్కి నేను అందుకే క్లాత్ ఎక్కువ తీసుకుంటాను. మీకు బిగినర్స్ వాళ్ళకి కూడా ఎక్కువ తక్కువ అవుతుందేమో టెన్షన్ లేకుండా మీరు క్లాత్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఎక్స్ట్రా అయిన తర్వాత స్టిచ్చెస్ అనేవి సైడ్ స్టిచ్లు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా మనకు అవసరం ఉన్నంత ఉంచుకొని మిగతా క్లాత్ కటింగ్ చేసుకోవడానికి ఉంటుందండి. క్లాత్ ఎప్పుడైనా ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్ అండి, సెకండ్ సైడ్ హ్యాండ్. దీనికి కూడా సేమ్ అండి, కుడి చేతి పట్టి సైడ్స్ వేయాలి, ఎడమ చేతి పట్టి సైడ్స్ వేయాలండి. ఇప్పుడు ఇది ఆ చేతు మార్కింగ్ అయిపోయింది, ఆర్మ్ లూజ్ మార్కింగ్ పెట్టుకున్నాను. నడుము వరకు సేమ్ స్టిచ్ అయితే వేశాను ఇంతకుముందు చెప్పిన మాదిరి. దీని పక్కన కూడా ఇంకా 3-4 చూడండి ఫ్రెండ్స్, దీని దగ్గర కూడా పక్కనే మార్కింగ్ అయితే పెట్టిన దాని పక్కనే 4 కుట్లు అయితే వేసుకోవాలి. ఇవి ఇంతటితో సైడ్ జాయింట్ అనేది పూర్తయిందండి. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. జాయింట్స్ అయిపోయిన తర్వాత నేను మీకు కొలత బ్లౌజ్కి ఈ బ్లౌజు కొలిచి చూపిస్తాను ఎంత బాగా వస్తుంది అనేది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోను లైక్ చేయండి, ఈ మెథడ్ను ఫాలో కండి. నేను మీకు మంచి మంచి టిప్స్ అయితే చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ డౌట్స్ని నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్. సైడ్స్ జాయింట్ అయితే బ్లౌజ్ కంప్లీట్ అయినట్టే పూర్తిగా. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో కండి. మన ఛానల్లో బేబీ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజెస్ డిజైన్స్, మగ్గం వర్క్స్, ఎంబ్రాయిడింగ్ వర్క్స్ డిజైన్స్ అన్నీ ఉంటాయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నేను టిప్స్ ద్వారా మీకు డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. చూడండి, నేను ఇక్కడ బ్లౌజ్ కంప్లీట్గా కొలిసి చూపించాను. బాయ్.